హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మున్షి అండ్ దివెంటారు. నేను మీ విజయ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ పర్సన్ వాళ్ళ అవసరం కోసమే మీతో ఉంటున్నారా, లేక నిజంగా మిమ్మల్ని ఇష్టపడి మీతో ఉంటున్నారా, ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ఈ పర్సన్ వాళ్ళ అవసరం కోసమే ఉంటున్నారా, లేదా నిజంగా ఇష్టపడే ఉంటున్నారా మీతో చూద్దాం. ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలనుకుంటున్నారు. ఒక క్వీన్ లాగా ఉండే పర్సనే ఉంటారండి మీ పర్సన్. 7 of Cups, the Tower, Two of Cups, the Fool, 7 of Pentacles, the Devil, Temperance, 7 of Wands, Queen of Swords, King of Cups. ఓకే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నట్టు అనిపిస్తుందండి ఈ వీడియో. అండ్ ఇద్దరు ఒక క్వీన్ ఆర్ కింగ్ లాగా ఉండే పర్సనే ఉంటారండి మీరిద్దరు. జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు. ద లవర్, క్వీన్ కింగ్ ఎక్కువ ఉందండి ఎనర్జీ. రీయూనియన్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి మీకు. ఈ పర్సన్ వాళ్ళ అవసరం కోసమే మీతో ఉంటున్నారా అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరం కోసమే ఉంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. ఇది ఒక డెమో మాత్రమే చెప్తున్నాను. మీకు ఏదైతే రెజొనేట్ అనుకోండి, మిగతాది మీకోసం కాదు అని వదిలేయండి. ఓకే, ఈ పర్సన్ మీతో ఎందుకు ఉంటున్నారంటే తనకు మీద చాలా అట్రాక్షన్ ఉందండి. ఈ పర్సన్కి మీ మీద ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారు, మీకు చాలా అబ్సెసివ్గా ఉన్నారన్నమాట. మీరు ఒక క్వీన్ అన్నమాట. ఒక క్వీన్ ఎలా ఉంటుంది అలాంటి వ్యక్తి అన్నమాట. అందుకని మీ మీద మీ బ్యూటీ అనేది ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అందుకని ఇక్కడ మీతో ఉంటున్నారండి ఈ పర్సన్. ఈ పర్సన్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారండి. నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ ఏ ఉంటారు. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు. తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవి క్లియర్ చేసేసుకొని రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి, మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు. చాలా ఆ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకొని ఉన్నారనమాట. ఎందుకంటే తనకి మీ మీద అట్రాక్షన్ ఉంది, చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. రైట్ టైం కోసం మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి, మీరు లైఫ్లోకి రావాలి కదా, దానికోసం రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు. జస్టిస్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో. తన ఎమోషన్స్ని తను బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారనమాట. ఆ పర్సన్కి మిమ్మల్ని సాధించకపోతే లైఫ్లో అన్నీ కోల్పోయాను అనేసి లాస్ అయినట్టు ఫీల్ అవుతారనమాట ఆ పర్సన్. ఎలాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని సెక్సువల్గా కోరుకుంటున్నారండి ఈ పర్సన్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కూడా ఉంటుందండి. సో అది మరి ఎంతవరకు కరెక్టో మీరే చూసుకోండి. ఓకేనా, ఇలా అంటున్నానని అనుకోద్దు. మీతో ఖచ్చితంగా రీయూనియన్ చేస్తారండి ఈ పర్సన్. మీకు
మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఆ పర్సన్ ఏదైనా చిన్న గిఫ్ట్ అనేది తీసుకురావచ్చు, ఏదైనా ఆఫర్ తీసుకురావచ్చు, మీకు కాలర్ మెసేజ్ కూడా చేయాలనుకుంటున్నారు. మీరిద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి, అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఆ పర్సన్ది మీది. తనకి మళ్ళీ ఆ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్కి. అయినా కూడా ఆ పర్సన్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ బ్యూటీ అనేది ఆ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుందండి. తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కటప్ చేసేసుకొని మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నా, తన చుట్టూ చాలా గొడవలు అనేవి జరుగుతున్నాయి. అవన్నీ కటప్ చేసేసి మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు దాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారండి. మరి ఎన్ని రోజులలో కాంటాక్ట్లోకి వచ్చి చేస్తారో చూస్తాను. మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజులలో వచ్చేస్తారో చూద్దాం. చెప్పాను కదా, మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏ ఉంటుందని. ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఏ ఉంటుందండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారు ఆ పర్సన్. మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది హీల్ అవుతున్నారండి అని బాధపడుతున్నారు కూడా. ఎప్పుడు రైట్ టైం వస్తుందా అని ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కార్డ్ 1 2 3 4 కార్డ్స్ అండి. ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారండి. మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే మీ బ్యూటీ అనేది ఆ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ నెంబర్ బ్లాక్లో ఉంటే బ్లాక్లో నుంచి తీసేస్తారు. మీకు వచ్చి రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే ఈ పర్సన్ చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారనమాట. చాలా ఇన్మెచ్యూర్ పర్సన్ అయి ఉంటారండి నాకు తెలిసి పర్సన్. ద ఫూల్ నేను అనట్లేదు, ఓకే, కార్డ్ అంటున్నాను అనమాట. ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ అట్రాక్షన్తో వస్తున్నారంటే ఇన్మెచ్యూర్ పర్సనే కదా, మరి మీరే అర్థం చేసుకోండి. ఓకే, ఒక కార్డ్ తీసుకోవాలనుకుంటున్నానండి. మీకు ఎన్ని రోజులలో కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఆ పర్సన్ దగ్గర నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటే మరి ఎన్ని రోజులలో మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందో చూద్దాం. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఎందుకో మరి తన మనసులో ఉన్నది మీకు చెప్పడానికి భయపడతా ఉండొచ్చు. అందుకని గిల్టీ ఫీల్ అవుతున్నారు, ఎలా చెప్పాలి అనేసి తను భయపడుతున్నట్టున్నారు ఆ పర్సన్. ఓకే, ప్రజెంట్ తన వర్క్లో అయితే ఫోకస్గా ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్ పర్సన్ ఏ ఉంటారండి. ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండే పర్సన్ ఏ ఉంటారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారండి లైఫ్లో. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పకుండానే వెళ్ళిపోతారండి. అలాంటి పర్సనే ఉంటారు ఈ పర్సన్. ద ఫుల్ పేజ్ ఆఫ్ వాండ్స్ 2 ఇన్మెచ్యూరే. చాలా ఇన్మెచ్యూర్ పర్సనే ఉంటారండి. ఇది ఫీమేల్ అయినా ఉండొచ్చు, మేల్ అయినా ఉండొచ్చు. ఓకే, వాళ్ళ అవసరం కోసమే మీతో అయితే ఉంటున్నారండి. తను మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఆ పర్సన్. దానికోసమే మీ బ్యూటీ అనేది తనను ఆకర్షిస్తుంది. దానికోసమే మీ దగ్గర ఉంటున్నారు ఈ పర్సన్. ఓకేనా, బాటమ్ ఆఫ్ ది డెక్ చూసారు కదా, తనకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. నిద్రపోవడం లేదన్నమాట. ఎలాగైనా సరే మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు. మీ మీద చాలా ఫోకస్గా ఉన్నారనమాట. చాలా మానసిక అశాంతితో ఉన్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటున్నారు. తన చుట్టూ
తన చుట్టూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తన చుట్టూ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కటాఫ్ చేసేసి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఆ ఉమెన్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్కి మీరు ఎక్కడైనా కలిసి ఉండొచ్చు అన్నమాట. అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి అన్నమాట. మేబీ మీరు కలిసి మాట్లాడుకున్న విషయాలు కానీ, మీరు గిఫ్ట్ ఇచ్చుకున్నవి ఏమన్నా ఉంటే అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇంకా అవి తను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఆ పర్సన్కి. దానివలన మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి పర్సన్. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అవన్నీ తను స్పై చేస్తూ ఉంటున్నారండి. ఓకే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నమాట ఈ పర్సన్. అండ్ ఈ డెక్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాను. మేషరాశి వారికి ఏదో ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నారు, దాని మీదే మీ ఫోకస్ అంతా పెట్టేసి ఉన్నారండి. పర్సన్ అయినా కావచ్చు, వర్క్ అయినా కావచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. 24/7 దాని గురించే ఆలోచిస్తున్నారనమాట. వృషభ రాశి వారు ద ఫూల్, రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక విషయంలో మీరు రిస్క్ తీసుకోవాలనుకోవచ్చు ఇవాళ. మిథున రాశి వారు మీ పర్సన్కి మీరు ఏదైనా గిఫ్ట్ తీసేయాలనుకోవచ్చు, లేదా మీ ప్రేమనన్నా తనకి సమృద్ధిగా ఇవ్వాలి, మంచి బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఓకే, కర్కాటక రాశి వారికి చూద్దాం. ఇవాళ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి కర్కాటక రాశి వారు. సింహరాశి వారు ఎవరైనా మీ లైఫ్లోకి రావచ్చు, లేదా మీరైనా ఎవరైనా లైఫ్లోకి వెళ్ళొచ్చు. చాలా ఫాస్ట్గా ప్రపోజల్ అనేసి వస్తుందన్నమాట మీకు ఇవాళ. మీ లైఫ్లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ మీ లైఫ్లో కూడా రావచ్చు అన్నమాట ఇవాళ. కెరియర్ గురించి కావచ్చు, లేదా మీ పర్సన్ అయినా కావచ్చు. ఓకే, ఇది సింహరాశి వారికి అండి. కన్యా రాశి వారికి చూద్దాం. ఎవరైనా మీకు ఇవాళ ప్రపోజ్ చేయవచ్చు, లేదా మీరైనా ఎవరికైనా ప్రపోజ్ చేయవచ్చు అన్నమాట. ఓకే, తులారాశి వారికి ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారండి తులారాశి వారు. వృశ్చిక రాశి వారి గురించి చూద్దాం. వృశ్చిక రాశి వారు స్టక్ అయిపోయారండి, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయారు, చాలా బాధపడుతూ ఉంటున్నారనమాట. మరి ధనుస్సు రాశి వారి గురించి చూద్దాం. ధనుస్సు రాశి వారి జీవితంలో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి, లేదా మీరన్నా ఆ పర్సన్ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్ళాలని అనుకోవచ్చు. ఇది ఈ పర్సన్ మీకు కెరియర్లో హెల్ప్ చేయడానికి కావచ్చు, లేదా మీ పర్సన్ అయినా మీ లైఫ్లోకి రావచ్చు అన్నమాట ఇవాళ. మకర రాశి వారి గురించి చూద్దాం. సేమ్ మకర రాశి వారు కూడా మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. మీకు చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి ఆ పర్సన్, లేదా కెరియర్లోనే హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు. ఓకే, కుంభరాశి వారికి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఇవాళ మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయండి. చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో మీరు కుంభరాశి వారు.
మీనరాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉంటున్నారండి, లేదా మిమ్మల్ని ఎవరైనా స్పై చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్.